కాంగ్రెస్ సర్కారు రుణమాఫీతో రైతులను గారడీ చేస్తోంది. సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం నెలకొంది. అనేక మంది రైతులకు లక్షలోపు రుణాలున్న జాబితాలో పేర్లు కనిపించడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అర్హుల జాబితా విడుదలలోనూ గోప్యత పాటించి కేవలం లబ్ధిదారుల జాబితానే ప్రకటించారు. ఫలితంగా రైతులు అడుగుతున్న సందేహాలకు బ్యాంకర్ల మౌనమే సమాధానమవుతోంది. అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణమేంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం గురువారం ₹1,00,000 వరకు గల రుణాల్ని మాఫీ చేసింది. అయితే పూర్తి వివరాలతో ప్రభుత్వం జాబితా ఇవ్వకపోవడం, గోప్యత పాటించడంతో రైతుల్లో గందరగోళం నెలకొన్నది. దీనికి తోడు రుణమాఫీ పొందిన రైతుల జాబితాను చాలా చోట్ల ప్రదర్శించలేదు. రైతులకు సమాచారం కూడా అందించలేదు. దీంతో రైతులు జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారు. తమకు ₹1,00,000 రుణం ఉన్నదని, అయినా జాబితాలో తమ పేరు ఎందుకు లేదని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. మరో దఫాలోనైనా తమ రుణం మాఫీ అవుతుందా అని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాపై గ్రామాల్లో గందరగోళం నెలకొన్నది. జాబితాలు అస్పష్టంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కొన్ని గ్రామాలకు బుధవారం రాత్రి జాబితా అందించగా, మరికొన్ని గ్రామాల్లో అయితే గురువారం మధ్యాహ్నం వరకు కూడా లిస్టులు విడుదల చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ జాబితా విడుదలలో ప్రభుత్వం ఎందుకో కొంత గోప్యత పాటించినట్టు తెలిసింది. అరకొర సమాచారం ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వం పలానా జిల్లాలో గాని, మండలంలో గాని మొత్తం ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఒక్కొక్కరు ఎంత మొత్తం తీసుకున్నారు, ఎంతమందికి మాఫీ అయింది, ఎంత మొత్తం మాఫీ అయింది అనే వివరాలతో జాబితా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రుణమాఫీ అయిన రైతుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. దీంతో జాబితాలో పేరు లేని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక బ్యాంకు నుంచి లక్షలోపు రుణాలు గల 1000 మంది రైతుల జాబితాను పంపిస్తే 200 మంది రైతులతో జాబితా తిరిగి వెనక్కి రావడం గమనార్హం. రుణమాఫీలో నెలకొన్న పలు సందేహాలు, సమస్యలకు బ్యాంకర్లు, అధికారుల వద్ద కూడా సమాచారం కరువైంది. లక్షలోపు రుణం ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో ఎందుకు లేదంటూ ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా మారింది. తమకు ఇప్పుడు ఎలాంటి వివరాలు తెలియవని, 2 రోజులు ఆగితే అన్ని వివరాలు చెప్తామని దాటేస్తున్నారు. గతంలో ఒక రైతుకు రుణమాఫీ కాకపోతే ఏ కారణంతో కాలేదో తెలుసుకునే వెసులుబాటు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదని బ్యాంకర్లు తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జమ కాకపోవడంపై ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్యాక్స్ అధికారుల్ని సంప్రదించగా ప్యాక్స్లోని రైతులకు రుణమాఫీ కావడానికి మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్యాక్స్లకు సంబంధించి రుణ మొత్తం సహకార బ్యాంకు టెస్కాబ్ నుంచి డీసీసీబీలోని ప్యాక్స్ అకౌంట్లో జమవుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం రుణమాఫీ మొత్తాన్ని టెస్కాబ్కు పంపించగా ఆ మొత్తం క్రమంగా డీసీసీబీలకు చేరుతున్నది. ఆ తర్వాత ప్యాక్స్లలో రైతుల వారీగా వివరాలు తెలుసుకుని ఎవరికి ఎంత మాఫీ అయిందో తేల్చిన తర్వాత రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నారు. కాబట్టి ప్యాక్స్లో రుణం ఉన్న రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 7,383 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుండగా తొలి విడతలో 2,667 రైతు కుటుంబాలకు మాత్రం రుణమాఫీ పథకం వర్తించింది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని 23 గ్రామాల్లో 1993 మందికి రుణమాఫీ చేశారు. మండలంలోని దాదాపు 19 గ్రామాల్లో 100 కంటే తక్కువ మందికి రుణమాఫీ చేశారు. సగటున ఒక్కో గ్రామాల్లో 20 నుంచి 30% మందికే రుణమాఫీ వర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,168 మంది రైతులు ఉన్నారు. వీరిలో సిద్దిపేట జిల్లాలో 53,137 మంది, మెదక్ జిల్లాలో 48,864 మంది, సంగారెడ్డి జిల్లాలో 51,167 మందికి మాత్రమే పంట రుణాలు మాఫీ అయ్యాయి. హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా 10,359 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కింది. దుబ్బాక మండలంలో 4,694 మంది, మిరుదొడ్డి మండలంలో 3,521 మంది, తొగుట మండలంలో 1,970 మంది, దౌలతాబాద్ మండలంలో 2,961 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది, మెదక్ జిల్లాలో 1,53,883 మంది, సంగారెడ్డి జిల్లాలో 1,90,002 రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీ అయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలో 8 గ్రామాలుండగా మొత్తం 1,016 మంది రైతులు రుణం తీసుకున్నారు. అందులో 1,00,000 వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్య 799 మంది కాగా వీరు తీసుకున్న రుణం 4.93 కోట్ల రూపాయలు. 1,00,000 పైన అప్పు తీసుకున్న రైతులు 217 మంది కాగా వీరు తీసుకున్నది 3.90 కోట్ల రూపాయల పైనే. ఈ సొసైటీ పరిధిలో ఒక్కరికి రుణమాఫీ కాలేదు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదిర గ్రామంలో 1,365 మంది రైతులు లక్షల రూపాయల రుణాలు తీసుకుంటే వారిలో కేవలం 653 మందికి మాత్రమే రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చాయి. ఇక రేషన్ కార్డు నిబంధనతో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఒకరు 60,000 రూపాయలు, మరొకరు 70,000 రూపాయలు, మరొకరు 90,000 రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబం యూనిట్ గా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండటంతో ఈ కుటుంబానికి తొలి విడతలో రుణమాఫీ కాలేదు. మాఫీ కావాలంటే 20,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.